రక్షకుడైన యేసుప్రభు నామములో అందరికి వందనములు చెల్లిస్తున్నాను. అందరు క్షేమంగా ఉన్నారా? మీ అందరి క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాము. శ్రోతలారా, మీరందరూ కూడా ప్రతిరోజు వాక్యం వింటున్నారు, మరి దైవ దీవెనలు పొందుతున్నారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీ అందరికి కూడా మా ప్రత్యేకమైన వందనాలు. ప్రతిరోజు కూడా మీరు ఈ విధంగా వాక్యం చూస్తూ మంచిగా మరి అమ్మ మాకు బాగుంది అని చెప్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఒకవేళ చాలామంది వాక్యం చూడకపోతే ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండ్లా ఫ్లారెన్స్ అనే ఛానల్, ఇండ్లా ఫ్లారెన్స్ అని కొడితే యూట్యూబ్లో వస్తుంది. చక్కగా వాక్యం వినొచ్చు. ప్రతిరోజు 10 నిమిషాలు మాత్రమే, ఎక్కువ సమయం తీసుకొని పిల్లరా, ఎందుకంటే దేవుడు మనకిచ్చిన సమయం ఎంతో విలువైనది కనుక ఆయన కోసం మనం కొంత సమయం కేటాయించాలి. కనుక మనకి ఎన్ని పనులు ఉన్నా కానీ ఆయన కృపలో మనం ఈ రోజున ఉన్నాం కనుక మనం ఆయన్ని ఆరాధించి ధ్యానించి ఘనపరిచి వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. అవును తండ్రి, నీ కృప నీ దయలేనిదే తండ్రి మేము జీవించలేమయ్యా. ఇదిగో తండ్రి, పుట్టు గుడ్డివాడు తండ్రి, కన్నులు నీవిచ్చిన తర్వాత నిన్ను వెంబడించాడయ్యా. ఈ లోకం వైపు చూడలేదు తండ్రి, మీరిచ్చిన కన్నులను వ్యర్థం చేసుకోలేదు ప్రభు. ఈ లోకం వైపు చూడకుండా మిమ్మల్ని వెంబడించినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నామయ్యా. మాకు చేసిన మేలులకు తండ్రి, మాకు నీవిచ్చిన కృపలకు నాయన మేము వెనక వేయకుండా ఆ కృపలను గుర్తుంచుకొని, మీ దయను గుర్తుంచుకొని మిమ్మల్ని వెంబడించే బిడ్డలముగా మేము జీవించుటకు మీ కృప మాకు దయచేసి మాకు తెలియపరచమని ఘనుడైన యేసు ప్రభు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెను చెప్పండి. ఆమెను చెప్పిన బిడ్డలందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. రండి ఈరోజు వాక్య భాగంలోకి వెళ్ళిపోదాము. మనకి ఈ రోజున దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని చూసుకోవడానికి సిద్ధపడి ఉన్నాం. ప్రియులారా, ప్రతిరోజు కూడా మనం ఇంత క్షేమంగా ఇంత ఆరోగ్యంగా ఉన్నామంటే అది ఆయన కృపయే. ఒకవేళ అనారోగ్యంతో ఎన్ని మందులు వేసుకున్నా ఏదైనా ఆ మందులు పనిచేయాలన్నా కూడా ఆయన కృపే కనుక అందుకే ఆయన కృప లేని క్షణం, ఆయన దయలేని క్షణము నేను జీవించలేని దేవా అని మనం పాట పాడుకుని ఉన్నాము. రండి ప్రార్థనలో ఉందాం. ఎప్పుడు కూడా ప్రతిరోజు ఉదయం లేగానే ప్రార్థన, మధ్యాహ్నం మనం ఆహారం తింటప్పుడు ప్రార్థన, సమయానుకూలముగా వీలైనంత వరకు ఒక క్రమ పద్ధతిని పెట్టుకున్నాం. క్రమం అంటే ఎక్కడంటే అక్కడ, ఏదంటే అదే లెక్కలెంతనంగా ప్రార్థన చేసుకోకుండా ఆయనకు ప్రార్థన చేయాలంటే ఎంత విలువగా చేయాలి. కొంతమంది ఉపవాసాలు ఉంటారు. ఉపవాసం ఉంటూ చాలా మరి అనైతికంగా మరి లెక్కలెంతనంగా అందరికి చెప్తూ ఉంటారు, మేము ఉపవాసం ఉన్నాము, ఈ రోజున మేము ఉపవాస ప్రార్థనలో ఉన్నాము అని మనుషులకు తెలియాలని ముఖమంతా వికారం చేసుకొని, ఎందుకమ్మా అలా ఉన్నారంటే మేము ఉపవాసం ఉన్నాం అంటే దేవునికి ఉపవాసం ఉన్నందువలన మీరు ఇలా అయిపోయారా అని దేవుణ్ణి అక్కడ కనపరిచే విధంగా కొంతమంది ఉంటారు. ప్రియులారా, అలా ఉండకూడదు. మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీ తండ్రికి మాత్రమే తెలియాలి, తండ్రి అని దేవునికి మాత్రమే తెలియాలి. 5 యవల రొట్టెలో 2 చిన్న చేపలని ఒక చిన్న బాలుడు తన తల్లి దగ్గర నుంచి తెచ్చినప్పుడు ఆ చేపలు ఆంధ్రయ్య చేతికి వెళ్ళి, ఆంధ్రయ్య చేతి నుంచి దేవుని యేసు ప్రభు వారి చేతికి వెళ్ళేసరికి, యేసు ప్రభు వారి చేతికి వెళ్ళి అవి ఒక దీవెనకరంగా మారిపోయాయి, ఆశీర్వాదంగా మారిపోయాయి. దేవుడు వారిని తీసుకొని అరిచేతిలో పెట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి అందరికి పంచి ఉన్నారు. అందరికి పంచినప్పుడు స్త్రీలు పురుషులు కాక 5,000 మంది పురుషులు తినగా ఇంకా 12 గంపలు 12 మంది శిష్యులు ఎత్తారు. చూడండి ప్రియులారా, ఆశీర్వదించబడిన వాక్యము, ఆశీర్వదింపబడిన ప్రార్థన ఎన్నో విజయాలకి కారణమవుతుంది. మరి మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దని బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు చెప్పి ఉన్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చూసుకుంటున్నప్పుడు, మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చూసుకుంటున్నప్పుడు
మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలని సమాజ మందిరంలోను వీధులలోను మరి నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము, వారు తమ ఫలం పొంది ఉన్నారు. చూసారా, వారు చేసిన తప్పుకి శిక్ష పడతారని చెప్తున్నారు. సమాజ మందిరాలలో మరి ఆ వీధులలో, సంత వీధులలో, లేకపోతే రోడ్ల పైన అలా దేవుణ్ణి వ్యర్థంగా ఉచ్చరిస్తూ మేము ఉపవాసం ఉన్నాము, మేము దేవుని కొరకు ఇలా అయిపోతున్నాము అని చేసినప్పుడు మీ ఫలము వ్యర్థమవుతుందని చెప్తున్నాడు దేవుడు. ఆ ఫలం, ఆ కష్టం, మీరు చేసిన ఆ ఎగతాళితనానికి మీరే బాధ్యత వహిస్తారని చెప్తున్నాడు. కనుక ప్రార్థన చేయాలంటే ఎలా చేయాలి మనకందరికీ తెలిసినది. చూడండి పిల్లరా, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇది ప్రియులారా, రహస్యమందు చూచే తండ్రికి మాత్రమే ప్రార్థన చేయాలి. వాళ్ళు వీళ్ళు చూడాలని కాదు, వారి కొరకు వీరి కొరకు కాదు. వాళ్ళ కోసం చేస్తున్నప్పుడు నీవు నీ యొక్క వాళ్ళ కోసం చేస్తున్నావు కనుక నీవు కష్టాన్ని వాళ్ళు చూస్తున్నారు కనుక ఆ ఫలం నీవే అనిపిస్తావని చెప్తున్నాడు దేవుడు. కానీ నీ కష్టం ఎవరికి తెలియాలి? దేవునికి మాత్రమే తెలియాలి. అప్పుడు నీవు వెళ్ళి నీ గదిలోనికి వెళ్ళి నీ గదిలో తలుపు వేసుకొని రహస్యమందు చూసే తండ్రికి మోకాళ్ళ పైన కూర్చొని, వీలైతే మోకాళ్ళ పైన, ఒకవేళ మోకాళ్ళు వంగలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కూర్చొనైనా, మామూలుగా కూర్చొనైనా నీ తండ్రికి ప్రార్థన చేయండి. ప్రభా, నాకు అన్ని మేలులు చేసావయ్యా, ఇంకా ఏమైనా నాకు కష్టాలు ఉంటే తీర్చయ్యా. నీవు తప్పక ఈ లోకంలో నాకు తీర్చేవాళ్ళు ఎవరు లేరయ్యా. ఈ లోక సహవాసం అంతా వ్యర్థము. ఈ లోకమంతా డబ్బు ఇస్తేనే ఏదైనా జరుగుతుంది. నిజమైన ప్రేమను ఎవరి దగ్గర పొందలేకపోతున్నామయ్యా. మేము ఆ ప్రేమ మాకు కావాలయ్యా. నీవు ఇచ్చిన మేలులకి మేమెంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇకమీదట నీ దయ ప్రభా, నీ చిత్తానుసారముగా జీవించుటకు నాకు నేర్పమయ్యా. నీకు ఇష్టం లేని బిడ్డగా జీవించుటకు నాకు అవసరం లేదు. నీ కృపా కనికరములతో నేను ఎలా జీవించాలో నాకు తెలియపరచు అని నీవు అడిగినప్పుడు ఖచ్చితంగా నీ ప్రార్థనకు ప్రతిఫలం దొరుకుతుంది. చూసారా ప్రియులారా, షిలోహ ఆలయంలో హన్నా వెళ్ళి ప్రార్థన చేసినది. ఎంత ప్రార్థన చేసినదంటే అక్కడ కూర్చుని ఏలి గారికి కూడా వినపడకుండా తలంతా ఇలా 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 ఊపుతూ మనోదుఃఖంతో ప్రార్థన చేస్తూ ఉన్నది. పెనిన్నాతో అవమానం పడ్డది. పెనిన్నాతో బిడ్డలేరు గొడ్రాలు అనిపించుకొని బాధను ఆమె ఓర్చుకోలేకపోయింది. షిలోహ ఆలయంలోకి వచ్చి కూర్చొని ప్రభు సన్నిధిలో మనసులో ధ్యానించుకుంటుంది. పెద్దగా అరవలేదు. ఆ గుడి స్తంభం దగ్గర కూర్చొని ఉన్నారు ఏలీ గారు. ఆ యొక్క ఆలయం గుడి స్తంభం దగ్గర కూర్చొని ఉన్నప్పుడు ఆ ఏలీ గారికి వినపడలేదు. చూడండి, పక్కనున్న వారికి కూడా వినపడకుండా ఆమె ప్రార్థన చేస్తుంది. ఎంత గొప్ప ప్రార్థన అంటే కన్నీటి సంద్రం అయిపోతుంది ఆమె. మరో దుఃఖముతో ఆమెకి కోపం వస్తుంది. తీర్మానించుకుంది, ఈ రోజుతో నేను ప్రభుతో తేల్చుకోవాలి, నాకు బిడ్డలు ఇస్తాడా లేదా. యెఫ్తా గారు కూడా అమ్మోనీయుల మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు తన గదిలోకి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థించుకున్నాడు. ఎందుకంటే రహస్యమందు చూచి నీ తండ్రికి మాత్రమే ప్రార్థన చేయమని బైబిల్ గ్రంథంలో ఉన్నది. కానీ చాలామంది ప్రియులారా వ్యర్థముగా ఉచ్చరిస్తుంటారు. అవసరం లేని సమయాలలో వ్యర్థముగా దేవుని గురించి మాట్లాడి ఆయనను ఎగతాళి విధంగా చేస్తుంటారు. కొంతమంది బోధనలో కూడా అలాగే చేస్తున్నారు. బహిరంగ సభల్లో ఆ స్టేజీల పైన దేవుని గురించి ఎగతాళి మాటలు, దేవుని పాటలు పాడేటప్పుడు నవ్వులు, దేవుని ప్రార్థన చేసేటప్పుడు సనుగులు గొనుగులు. బోధకుడు బోధిస్తుంటే వెనక కూర్చున్న వాళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటారు, సెల్ ఫోన్లు చూసుకుంటారు, లేకపోతే ఏదైనా ఇంకా వాళ్ళకి ఇష్టమైన రీతిలో ఉంటారు. రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నిన్ను చూడ్డా? నువ్వు ఎలా కూర్చున్నావో ఏం చేస్తున్నావో ఆయనకు తెలియదా? నీవు దేవుని పాట పాడేటప్పుడు ఎలా ఆయన స్తుతించున్నావో ఆ పాట ద్వారా ఆయనకి తెలియదా? నీ కన్నీళ్లతో నీవు కన్నీటితో ప్రార్థన చేస్తే నీ కన్నీటికి జవాబు దొరకదా? నీ కళ్ళల్లో కన్నీరు రానివ్వకుండా చూసుకునే బాధ్యత ఆయన కాదా? గాలులు వీచిన తుఫానులు చెలరేగిన మాట మాత్రము సెలవీయగా
కోరికలు వచ్చినా కష్టం వచ్చినా ఆయన మాట మాత్రం సెలవిస్తే సముద్రం ఆయన గద్దింపు కనిగిపోయినది. ఆయన గద్దింపుకు నువ్వు ఓర్చుకోగలవా? ఆయన వాక్యము బోధిస్తున్నప్పుడు, ఆయన పాటలు పాడుతున్నప్పుడు ఎగతాళిగా హేళనగా కామెడీగా తీసుకుంటే ఆయనకి కోపం రాదా? ఆయన్ని నువ్వు నిజంగా ప్రార్థిస్తే నీ రహస్య ముందు చూచున్న నీ తండ్రికి ప్రార్థన చేయి. గదిలోనికి వెళ్ళు, నీ ఆత్మను కుమ్మరించు, సంపూర్తిగా అడుగు. ప్రభా, ఈ లోక నిందలో ఉన్నానయ్యాను, నాకు బిడ్డలు లేదు, నేను ఉండటానికి ఇల్లు లేదు, నాకు ఉద్యోగం లేదు, నా బిడ్డలకు అనారోగ్యంతో ఉంది, నా పెద్దవాళ్ళని నేను మరి ఎలా చూసుకోవాలో నాకు తెలియపరుచుతాను. ఇంకా నీకు ఇష్టం కాని కార్యమైన ఆడలు జరుగుతుంటే దయతో క్షమించి ఈరోజు నీ బిడ్డగా నేను స్వీకరించినట్లయితే, నీ బిడ్డగా నన్ను నువ్వు చేర్చుకుని ఉంటే నాకెందుకు ప్రభా ఈ కష్టాలు వస్తాయి? నేను ఇంకా దూరంగా ఉన్నానా? ఇహలోక వైపు చూస్తున్నానా? నేను ఇంకా నిజంగా నిన్ను చూసే కన్నులు నాకివ్వమని ప్రార్థన చేయండి. రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు తప్పక సహాయం చేస్తాడు, నీ కన్నిటికి జవాబిస్తాడు. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోగా. ఏసే నిరీక్షణ, ఏసే నీ నిరీక్షణ, ఏసే నిరీక్షణ, ఏసే నీ నిరీక్షణ. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నిజముగా నీ కన్నీళ్ళకై జవాబిచ్చే దేవుడు తప్పకుండా చూస్తుంటారు. రహస్యమందు చూచి నీ తండ్రికి ఉదయమనే లేవు కానీ, ప్రభా రాత్రి అంతా మంచి నిద్ర ఇచ్చావయ్యా, మరి ఒక రోజు నాకు చూపించావు, ఈ లోకంలో ఈ భూలోకంలో జీవించే భాగ్యం నాకు ఇచ్చినందుకు నేను నీ కొరకై జీవించాలయ్యా. చనిపోయిన తర్వాత ధనవంతుడి వలె పాకులాడకుండా చుక్కటి నీటి కోసం అబ్రహాం రవ్వను కొనిపోబుట్టకు, ఆయన ఉన్న దైవ సన్నిధిలో, ఆయన ఉన్న ఒక తెల్లని హౌస్లో, వైట్ హౌస్లో, అలాగే ఆయన ఆకలి దప్పికలు లేని స్థానంలో నేనుండటకు నీవు నన్ను మలుచుమయ్యా. నా మార్గం అంతట్లో తోడుగా ఉండవయ్యా, నా నడకలన్నింటిలో నీవు తోడుగా ఉండయ్యా. నడకలో ఏ విధమైన పొరపాటు ఉంటే నా నడక సరి చేసుకున్నటకు, నా మార్గం సిద్ధపరచుకున్నటకు, ఈ బాప్తిస్మిచ్చే యోహాను చెప్పిన రీతిగా నా మార్గం సిద్ధపరచుకున్నటకు నన్ను తయారు చేయమయ్యా. నీవు వచ్చుటకు నేను దారి కల్పించుకోవాలయ్యా. నీ మార్గమునకు నేను చేరుటకు, నీ సన్నిధానమునకు చేరుటకు నాకు మార్గం చూపించమయ్యా. నీ కృపలో వర్ధిల్లుటకు, నీ దయలో వర్ధిల్లుటకు నన్ను నడిపించమయ్యా అని ప్రార్థన చేయండి. ప్రార్థనలో గొప్ప విజయాలు చూస్తారు. ఆయన తప్పకుండా మీ ప్రార్థన అంగీకరిస్తాడు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారేదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. ఏబు గారు చెప్తున్నమాట, నేను కష్టాలన్నీ పడి నలిగిపోయి కృంగిపోయి క్రుళ్ళి నశించిపోయిన తర్వాత నేను సువర్ణముగా మారేదను. దేవునిలో నీకు నమ్మకం ఉందా? ఏబు వలె ప్రార్థించు, ఏబు వలె మాట్లాడు. నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూస్తున్న నీ తండ్రికి మాత్రం ప్రార్థన చేయండి. దైవ ఫలితాలు దొరుకుతాయి. ఈ రోజున దేవుని వాగ్దానం మనతో ఈ విధంగా మాట్లాడినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వింటున్న మీ అందరికీ కూడా దైవ దీవెనలు పొందాలని దేవుని ప్రార్థిస్తున్నాను. మీరు కూడా ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ.